లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మూడో జాబితాలో మొత్తం 57 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రం నుంచి 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది అధిష్టానం. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, చేవెళ్ల రంజిత్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మూడో జాబితాలో మొత్తం 57 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రం నుంచి 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది అధిష్టానం. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, చేవెళ్ల రంజిత్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. కాంగ్రెస్ మూడో లిస్టుపై మరిన్ని వివరాలు వెంకట్ అందిస్తారు. వెంకట్, కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్ అయింది, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ హైకమాండ్ కొద్దిసేపటి క్రితం 57 మందితో మూడవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5 లోక్సభ స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే తొలి దశలో 4 లోక్సభ స్థానాలకి అభ్యర్థులు ప్రకటించింది. మూడో జాబితాలో 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఇందులో ప్రథమంగా పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, ఈ 5 పేర్లతో మూడో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అంటే మొత్తం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉంటే తొలి దశలో 4, రెండో దశలో 5, అంటే 9 స్థానాలకి ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన 8 స్థానాలకి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రైట్, తొలి జాబితాలో మహబూబ్ నగర్, మైబాద్, నల్లగొండ, జైరాబాద్ స్థానాలకు అభ్యర్థులు కేటాయిస్తే రెండవ జాబితాలో పెద్దపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల స్థానాలకి అభ్యర్థులు ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన దాంట్లో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకి ఒక యంగెస్ట్ ఒక యువకుడికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్. అటు మేనేజ్మెంట్ సైన్స్లో, సామాజిక పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో గడ్డం వంశీకృష్ణ ముందంజలో ఉన్నారు. కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని గడ్డం వివేక్ ఒక అనుచరత్వాన్ని ముందుకు సాగిస్తూ గడ్డం వంశీకృష్ణ తొలిసారిగా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం లభించింది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను పూర్తి స్థాయిలో కలియతిరిగారు. నేతలతో, కార్యకర్తలతో మమ్మకమయ్యారు. పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఒక యువకుడిగా మంచి ఫాలోయింగ్ అయితే అనంతకాలంలోనే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో తెచ్చుకున్నారని చెప్పాలి. ఇకపోతే మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల నుంచి అనుకున్నారు. కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా, కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి మల్కాజిగిరి షిఫ్ట్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నిక సన్నద్ధంపై కూడా ఒక సమావేశాన్ని నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంటు నుంచే రేవంత్ రెడ్డికి ఈ పార్టీకి ఈ మేరకు గుర్తింపు ఉంది. మల్కాజిగిరి పార్లమెంటు నుంచే నేను ముఖ్యమంత్రి వరకు వెళ్ళగలిగాను. అందుకే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని చాలా సీరియస్గా తీసుకొని గెలిపించుకోవాలని కూడా ఆయన కార్యకర్తలకి, ఆ నియోజకవర్గాల నేతలకు కూడా హితోపదేశం చేశారు. ఇకపోతే నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, లీడర్గా ఉన్నారు. వారు టికెట్ కోసం ఢిల్లీలో అదేవిధంగా అనేక ప్రయత్నాలు చేశారు. వారికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పించింది. ఇకపోతే చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. వారికి కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అదే చేవెళ్ల నుంచి అవకాశం కల్పించింది. ఇకపోతే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్కి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో ఆయన అధికారికంగా చేరారు. వారికంటే కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా, కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా దానం నాగేందర్ని పార్లమెంటుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ భావించిన నేపథ్యంలో వారికి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అవకాశం లభించింది. ఇవాళ ప్రకటించిన 5 పార్లమెంటు స్థానాలలో పెద్దపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల, ఈ 5 పార్లమెంట్ స్థానాల్లో పెద్దపల్లి నుంచి ఒక యంగెస్ట్ ఒక యువకుడు పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం కలిగించిందని కాంగ్రెస్ హైకమాండ్ ఒక అవకాశం కలిగించిందని చెప్పవచ్చు. ఈ మేరకి గడ్డం వంశీకృష్ణ అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు బెల్లంపల్లి నుంచి అదేవిధంగా మంచిర్యాల నుంచి పెద్దపల్లి, ధర్మపురి, మంతని తదితర ప్రాంతాల్లో, తదితర నియోజకవర్గాల్లో ఈ మేరకి సన్నాహక సమావేశాలు కూడా పెద్దపల్లిలో పూర్తయ్యాయి. ఇకపోతే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా, మిగతా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే సన్నాహక సమావేశాలు పెడుతూ ముందుకు సాగుతున్నారు.